మిత్రమా, ఈ సమాజం గెలిచిన వారినే చూస్తుంది, ఓడిపోయిన వాళ్ళను పట్టించుకోదు. నీ చుట్టూ ఉన్న ఈ సమాజం నీ గెలుపు కంటే కూడా నీ ఓటమినే ఎక్కువగా కోరుకుంటుంది. నువ్వు గెలిస్తే నీ దగ్గర వాళ్ళ స్థాయి ఓడిపోతుంది. కాబట్టి నువ్వు ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ నిన్ను నువ్వు సరికొత్తగా నిర్మించుకో. ఓటమి నీ ఎదుగుదలకు మెట్లుగా మారాలి, కానీ నీకు అడ్డుగోడలా కాదు. అవును, నిజమే. నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక సమస్య నిన్ను తీవ్రంగా అడ్డుకుంటుంది. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి నువ్వు చేస్తున్న పోరాటాన్ని చెదరగొట్టడానికి వచ్చే సమస్యలు ఎన్నో. ఏది చేయకుండా ఖాళీగా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు అని నీకు అనిపించవచ్చు. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నీకు మాత్రమే కాదు, అందరి జీవిత కథలోనూ ఇంతే. అయితే జీవితంలో గెలిచిన వారికి, ఓడిన వారికి ఒకటే తేడా. గెలిచిన వారు వచ్చిన ప్రతి సమస్యకు కొంచెం నెమ్మదించి, వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కొని ముందుకు వెళతారు. ఓడిన వారు సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించరు. వచ్చిన కాస్త కష్టం గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ, చింతిస్తూ అక్కడే ఉండిపోతారు. గెలవడానికి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనుకుంటారు. శారీర వైకల్యాలనే జయించి గెలిచిన వారందరూ మనకు స్ఫూర్తిదాయకం. మిత్రమా, జీవితం ఎంతో గొప్పది. వచ్చే ప్రతి సమస్యను ఒక పాఠంలా నేర్చుకొని ముందుకు సాగిపో. ఆఖరిగా ఒక్క మాట, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించే వారికి ఏ సమస్య ఉండదు. అలాంటి వారే విజయులు. ఎలాంటి నొప్పి లేకుండా శరీర ఆకృతిని మార్చలేము, అలాగే ఎలాంటి బాధ, కష్టం లేకుండా జీవితాన్ని కూడా మార్చుకోలేం. ఇది గుర్తుపెట్టుకో.